అందరికీ నమస్కారం అండి. చెంప మీద కొడితే వాతలు ఎందుకు పడతాయి? ఎవరైనా తమ అరచేయితో చెంప మీద కొడితే ఆ అరచేయి సైజులో చెంపపై వాత పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన చెంపపై ఉండే చర్మం ఇతర భాగాల్లో ఉండే చర్మం కన్నా కాస్త మెత్తగా సున్నితంగా ఉంటుంది. అందుకే మిగతా చోట్ల కంటే చెంపపైనే ఎక్కువగా వాతలు వస్తుంటాయి. మరి ఆ వాతలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. చెంప, వీపుపై లేదా శరీరంలో ఇతర భాగాల్లో ఎక్కడైనా కొట్టినప్పుడు ఆ ప్రాంతంలో చర్మం కింద ఉండే జీవకణాలు తమ నిరోధక శక్తిని కోల్పోతాయి. కొన్నిసార్లు చిట్లిపోయి చెల్లాచెదురవుతాయి. ఆ ప్రభావాన్ని తగ్గించడానికి అక్కడ మామూలు కన్నా అధికంగా తెల్ల రక్త కణాలు అవసరమవుతాయి. వాటిని సరఫరా చేసే క్రమంలో ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. అలాగే జీవకణాల్లో ఉండే ఓ రకమైన ద్రవం రక్తంలో కలవకుండా తెల్ల రక్త కణాలు అడ్డుకుంటాయి. ఈ ప్రక్రియలో చేతివేళ్లు తీవ్రంగా తాకిన చోట చెంప మీది చర్మం కమిలిపోయి అలా వాతలు ఏర్పడతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.